హే రామ్, హే రావణ్, ఇంత విద్వేషాలు అవసరమా? కుల మత ప్రాంతాల వారీగా ఏమిటి విష జ్వాలలు? తెలుగునాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఎవరి కోసం? విద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తున్నదెవరు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? సోషల్ మీడియాను ఇంతలా దుర్వినియోగం చేస్తున్నదెవరు? భూమి మీద ఉన్నవారు సరిపోలేదని పురాణాల్లోని పాత్రలను కూడా వివాదాల్లోకి లాగాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వాల్మీకి విరచిత రామాయణంలోని శ్రీరాముణ్ణి, రావణ బ్రహ్మను కూడా తుచ్చ రాజకీయాల కోసం ముడి సరుకుగా వాడుకోవడం ఏమిటి? హిందువులు దైవ స్వరూపుడిగా భావించే శ్రీరాముడిని కించపరిస్తే వచ్చేదేమిటి? ఆ క్రమంలో రావణ బ్రహ్మను కూడా వాడుకోవడం ఏమిటి? పురాణాలను వివాదాస్పదం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? వ్యాసుడు రచించిన మహాభారతంలోని సంఘటనలు, సన్నివేశాలను కూడా కించపరచడం ఏంటి? ఈ పోకడలు అభ్యుదయ భావాలకు చిహ్నమా? హేతువాదానికి దీన్ని ప్రాతిపదికగా చెప్పుకోవచ్చా? ఎవరి కోసమో ఇంకెవరో ఇంత సంకుచితంగా ఆలోచించడం, విద్వేషాలను ప్రచారం చేయడం ఆదర్శ భావాలకు ప్రతీక అవుతుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిన తెలంగాణవాదులమని చెప్పుకునే కొందరికి ఆంధ్ర వారిపై అంత అక్కసెందుకు? ఆంధ్ర వారికి తెలంగాణవాదులపై కినుక ఇంకా అవసరమా? 1-2 రాజకీయ పార్టీల కోసం ప్రజల మధ్య విభజన గీతలు గీస్తూ విద్వేషాలను ఎగదోయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు మధ్య తేడా ఉండదా? ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భాష, యాసలను కించపరచడం ఎలా అభ్యంతరకరమో, హిందూ మత గ్రంథాలను అవమానించడం కూడా అంతే ఆక్షేపణీయం. ఈ పోకడల వల్ల 1-2 రాజకీయ పార్టీలకు తాత్కాలిక ప్రయోజనం చేకూరవచ్చు గాని దీర్ఘకాలంలో దాని ప్రభావం వల్ల కలిగే అనర్థాల గురించి ఆలోచించరా? అధికారంలోకి రావాలనుకుంటున్న వారికి గాని, అధికారంలో ఉన్న వారికి గాని ఈ ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత లేదా? సంక్షేమ పథకాల పేరిట అడ్డగోలుగా ఉచితాలను ప్రకటిస్తూ ప్రజలను సోమరిపోతులుగా చేయడమే కాకుండా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు మత ప్రాతిపదికన ప్రజలను చీల్చి ఏమి సాధించాలనుకుంటున్నాయి? కారణం ఏమైనా కొంతమంది యువకులు రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో మరుగున పడుతున్న తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి ప్రయత్నం జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్లో కుల మత ప్రాతిపదికన విభజన సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియోలు, వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం చినికి గాలివానగా మారడంతో పోలీసులు అతడిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. దీంతో రావణ్ అనే వ్యక్తికి అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. మరోవైపు తమ మత గ్రంథాలను, దేవుళ్లను కించపరచడంపై హిందువులు మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల వేటలో మత గ్రంథాల జోలికి వెళ్లడం ఎందుకో? రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెడితే ప్రతి మత గ్రంథంలోనూ లోపాలు కనిపిస్తాయి. రామాయణంలోని రాముడి క్యారెక్టర్ను హిందువులు దైవంగా పూజిస్తారు. అలాంటి శ్రీరాముడిని కించపరుస్తూ మాట్లాడడం వల్ల హిందువులు సహజంగానే బాధపడతారు. శ్రీరాముడి క్యారెక్టర్లోని ఔన్నత్యాన్ని గుర్తించకుండా లోపాలను మాత్రమే ఎత్తి చూపడం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఒక మతం వారు మరో మతానికి చెందిన ఆరాధ్య దైవాలను కించపరుస్తూ పోతే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అర్థమవుతోందా? మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. తండ్రి మాట జవదాటని
ఆడిన మాట తప్పని మహోన్నతుడిగా శ్రీరాముడిని వాల్మీకి ఆవిష్కరించారు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడిగా హిందువులు ఆరాధిస్తారు. శ్రీరాముడు అరణ్యవాసం చేసిన, భార్య సీత చేత అగ్ని ప్రవేశం చేయించిన అందులో అద్భుత సందేశం ఉందని హిందువులు నమ్ముతారు. దీనివల్ల క్రైస్తవాన్ని స్వీకరించిన జోసెఫ్ అనే వ్యక్తికి గాని, అతడిని సమర్థించే వారికి గాని వచ్చే నష్టమేమిటో తెలియదు. శ్రీరాముడిని వెక్కిరిస్తున్నామని అనుకుని తమ పేర్లను రావణ్గా మార్చుకుంటున్న వారికి రామాయణంలోని రావణ బ్రహ్మ క్యారెక్టర్ ఔన్నత్యం గురించి ఏమాత్రం తెలియదనుకోవాలి. రావణ బ్రహ్మ రాక్షసుడు కాదు, అణువణువున శివభక్తిని నింపుకున్న బ్రాహ్మణుడు. శూర్పణఖ ముక్కు చెవులు కోశారన్న కోపంతో సీతను అపహరించడమే రావణ బ్రహ్మ చేసిన అపరాధం. అపహరించిన సాధ్వి సీత చిటికిన వేలు కూడా అతను ముట్టుకోలేదు. అవకాశం ఉండి కూడా ఆమెను పాడు చేయలేదు. త్రేతాయుగ ధర్మం ప్రకారం పరస్త్రీని అపహరించడం, వాంఛించడం మహాపాపం అని చెప్పడం కోసమే వాల్మీకి ఆ సన్నివేశాన్ని సృష్టించుంటారు. తన చావుకు తనతోనే ముహూర్తం పెట్టిస్తున్నారని తెలిసి కూడా ముహూర్తం పెట్టుకున్న మహోన్నత క్యారెక్టర్ రావణ బ్రహ్మది. పురాణాల్లోని సంఘటనలు, సన్నివేశాల్లోని పరమార్థం తెలుసుకోకుండా వెకిలి కామెంట్లు చేయడం అలా చేస్తున్న వారి అల్పత్వానికి నిదర్శనం అవుతుందే కానీ పౌరాణిక పాత్రల ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు. వ్యాసుడు రచించిన మహాభారతాన్నే తీసుకుందాం. మనుషుల్లోని బలాలు, బలహీనతలన్నీ మహాభారతంలోని క్యారెక్టర్లలో కనిపిస్తాయి. సర్వకాల సర్వావస్థలకు వర్తించే మహాభారతాన్ని మించిన గ్రంథం మరొకటి ఉంటుందా? వ్యాసుడిని మించిన రచయిత మరొకరు కనిపిస్తారా అని ప్రశ్నించుకోవాలి గాని ఆయా సన్నివేశాల్లోని పరమార్థాన్ని గ్రహించకుండా అదేమిటి ఇదేమిటి అని రంధ్రాన్వేషణకు పూనుకోవడం మన అల్పత్వానికి నిదర్శనం. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న అనేక క్యారెక్టర్లు మహాభారతంలో కనిపిస్తాయి. అంతేకాదు, అన్ని వేల క్యారెక్టర్లకు పేరు పెట్టడం సామాన్య విషయం కాదు కదా. మన పిల్లలకు పేర్లు పెట్టడానికి రోజుల తరబడి బుర్రకు పదును పెడుతూ పుస్తకాలు తిరగేస్తున్న మనకు వ్యాసుడి గొప్పతనం తెలియకపోతే ఎలా? మానవ జాతి పరిణామంలో అనేక జాతులు, మతాలు పుట్టాయి. అందులో కొన్ని అంతరించాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఈ ఆధునిక యుగంలో కూడా రాతి యుగం నాటి మూర్ఖత్వం ప్రదర్శించడం ఏమిటి? 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం లేదు కదా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనమే విభజించుకున్నాం కదా. మనుషులు తమ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని మత గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే పాప పుణ్యాలు అని పేర్కొన్నారు. జీసస్ను సిలువ వేసి చంపిన మనుషులే ఆయనను దేవుడిగా మార్చుకున్నారు. తత్వవేత్త సోక్రటీస్కు విషమిచ్చి చంపిన వారే ఆ తర్వాత ఆయనను మహాతత్వవేత్తగా గుర్తించి గౌరవించారు. పాపం చేయడం, ఆ తర్వాత పాప పరిహారం చేసుకోవడం మనుషులకు అలవాటే. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి హిందువుల మనోభావాలను గాయపరచడం వల్ల ఏం సాధించాడు? ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరపాటుతో అతడిని 4 పర్యాయాలు బలహీనమైన కేసులలో ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన క్యారెక్టర్లు ఎవరు? వారి వెనక ఎవరున్నారు? మత విద్వేషాలు రగిలించి చలి కాచుకోవాలనుకున్న రాజకీయ పార్టీలేవి వంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక రాజకీయాలలో విద్వేషాలను చొప్పించడం మొదలైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్ర తెలంగాణ అన్న భేద భావం ప్రజల్లో కనిపించలేదు. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్ర తెలంగాణ అనే విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య హైదరాబాద్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లడం, ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన నాటి ఉద్యమకారులు, కవులు, కళాకారులను పిలిపించుకొని కర్తవ్య బోధ చేశారు. అంతే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పంచన చేరిన కవులు, కళాకారుల్లో కొందరు కుచ్చిళ్లు సర్దుకోవడం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే ఇడుపు కాగితం పేరుతో సినిమా ప్రారంభం అవ్వడం. ఇడుపు కాగితం అంటే అర్థం ఏమిటి అని ఆంధ్ర వాళ్ళు ఎవరో వ్యంగ్యంగా ప్రశ్నించడం వెరసి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి కేసీఆర్ అండ్ కోకు ఒక ప్రాతిపదిక లభించింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను కూడా ఇందుకోసం వాడుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక ప్రశ్న, కేసీఆర్ కు రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడే తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకి ఎందుకు వస్తోంది? ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమయ్యే పక్షంలో తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసి హైదరాబాద్ వెళ్లాలంటే వీసా కావాలి అని ఈసడించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన, ఆయన విగ్రహాలకు నివాళులర్పించిన కేసీఆర్ కోసం మాత్రమే స్పందించే తెలంగాణ వాదులు ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ చేసిన నష్టం ఏమిటి? రాజశేఖర్ రెడ్డి చేసిన మేళ్లేమిటి? కేవలం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల చుట్టూ మాత్రమే తెలంగాణ సెంటిమెంట్ తిరుగుతూ ఉంటుందా? రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందుచేత కేసీఆర్ కు ఆయన వల్ల రాజకీయంగా నష్టం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనే అది కేసీఆర్ కు నష్టం కనుక ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారన్నది నిజం కాదా? దీన్ని బట్టి కేసీఆర్ కోసమే తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉంటుందని భావించడంలో తప్పేమిటి? ఇది నిజం కాదని ఆయన కోసం వివిధ రూపాలలో పనిచేస్తున్న వారు చెప్పగలరా? ఒక వ్యక్తికి అధికారం కట్టబెట్టడం కోసం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం అవసరమా? కేసీఆర్ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ఆయన అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చెప్పుకోవాలి గాని ఆంధ్ర వాళ్ళను బూజీగా చూపడం ఏమిటి? తెలంగాణలో కేసీఆర్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ ప్రయత్నాలకు భారత రాష్ట్ర సమితి, వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా సైనికులు ఊతమిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సెంటిమెంట్ను, ఆంధ్రప్రదేశ్లో కుల మత విద్వేషాలను ఏకకాలంలో రగిలిస్తున్నారు. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకోవడం వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం దాగింది. జోసెఫ్ అలియాస్ రావణ్ వంటి వారికి పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయినా వారంతా పవన్ కళ్యాణ్ మీదే ఎందుకు పడుతున్నారు అంటే కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ నుంచి
కాపులను విడదీయలేని పక్షంలో కాపుల నుంచి మిగతా కులాలను దూరం చేయడమే ఈ వ్యూహం వెనక ఉన్న పరమార్థం. పవన్ కళ్యాణ్ ను తిడితే కాపు యువత సహజంగానే ఆవేశపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అదే. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ రొచ్చు వల్ల కులాల మధ్య చిచ్చు రగలకపోతుందా అన్నది జగన్ అండ్ కో ఆశ. ఆంధ్రప్రదేశ్ ప్రజల బలహీనత కులం, మతం అని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఆ రెండింటిని వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ కోసం పనిచేసే వారి ద్వారా పురాణాల్లోని పాత్రలను కించపరిచేలా చేసి వివాదాలు సృష్టిస్తున్నారు. ఫలితంగా మత విద్వేషాలు రగలడం సహజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. పనిలో పనిగా దేశభక్తి, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. జోసెఫ్ అలియాస్ రావణ్ అనే ఒక చిన్న ప్రాణి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరగడమే వర్తమాన రాజకీయాల్లో మహావిషాదం. జన సైనికుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా మరో కారణం వల్లేమో తెలియదు కానీ రావణ్ను అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించింది. ఉపా చట్టం కింద రావణ్ను అరెస్ట్ చేయడానికి ఇప్పుడు చూపుతున్న ఆధారాలనే ప్రారంభంలో చూపించి అరెస్ట్ చేసుంటే అతనికి బెయిల్ వచ్చేది కాదు, ప్రభుత్వం తొందరపడిందన్న అపవాదు వచ్చేది కాదు. రావణ్ వంటి వారి వెనక జగన్ కో ఉన్నారా లేదా అన్న విషయమై ప్రజలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నారు. ఇప్పుడు హిందువుల మనోభావాలను కించపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి కలిగే అదనపు ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది. రావణ్ వంటి వారి వల్ల హిందువులు సంఘటితమైతే అది కూటమికే లబ్ధి చేకూర్చవచ్చు. బహుశా ఈ కారణంగానే కాబోలు హిందువులు సంఘటితం కాకుండా కులాల మధ్య విభజనకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తున్నట్టుంది. కులం కూడు పెట్టదు, మతం జీవితాలను మార్చదు అని తెలిసి కూడా వాటి కోసం మానవ జాతి కొట్టుకోవడం అనాదిగా వస్తున్నదే. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వం మంచి ఫలితాలు చూపిస్తోంది. అయితే కుల మతాల రొంపి కారణంగా ఆ విజయాలు మరుగున పడిపోతున్నాయి. తమిళనాడు నుంచి కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు తరలి రావడం, మంత్రి లోకేష్ పనితీరును ఆ రాష్ట్రానికి చెందిన ఆర్థికవేత్త ఒకరు ప్రశంసించడం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుసు? వాహనాలపై కులం పేరు వాడడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటి చర్యలు ఇక్కడ కూడా తీసుకోవాలి. చివరిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఒక చిన్న సూచన. కీలెరిగి వాత పెట్టాలని పెద్దలు ఎందుకు చెప్పారో ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని కూడా అదే పెద్దలు చెప్పారు. పెద్దల మాట చద్దిమూట.